నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ వేదికగా అంతర్జాతీయ యోగా దినోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా విచ్చేశారు. యోగా దినోత్సవం సందర్భంగా యోగాసనాలు వేసేందుకు లక్షల మంది ప్రజలు సాగర తీరానికి చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌తో పాటుగా ఇతర కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. విశాఖ వేదికగా అంతర్జాతీయ యోగా దినోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హాజరై యోగా ప్రాముఖ్యతను వివరించారు. లక్షలాది మంది సాగర తీరంలో యోగాసనాలు వేశారు. గవర్నర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు. యోగా అనేది మానవతను పెంచే ప్రక్రియ అని, ఇది వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా చేయవచ్చని మోదీ తెలియజేశారు. గత 10 ఏళ్లలో యోగా కోట్ల మంది జీవితాల్లో వెలుగును నింపిందని ఆయన ఈ కార్యక్రమం సందర్భంగా తెలియజేశారు. యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వేదికగా నిర్వహించిన యోగాంధ్ర వేడుకల్లో పాల్గొనడం కోసం విశాఖకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీని సీఎం చంద్రబాబు సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మోదీకి సీఎం చంద్రబాబు జ్ఞాపికను బహుకరించారు. ఆ తర్వాత ప్రధాని మోదీ యోగా వేడుకలను ఉద్దేశించి ప్రసంగించారు. అంతేకాకుండా మోదీ మాట్లాడుతూ, ఇక్కడకు విచ్చేసిన ప్రజలందరికీ అంతర్జాతీయ యోగ దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశంలో పుట్టిన యోగా నేడు ప్రపంచ దేశాలను ఏకం చేసింది. ప్రతి ఏటా యోగా దినోత్సవం నిర్వహించాలనే ప్రతిపాదనకు 175 దేశాలు మద్దతిచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ఇంత భారీ సంఖ్యలో దేశాల్లో యోగా చేయడం మామూలు విషయం కాదు. యోగా అనేది మానవతను పెంచే సామూహిక ప్రక్రియ అని చెప్పుకొచ్చారు. గత 10 ఏళ్లలో యోగా కోట్లాది మంది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువత యోగాను అనుసరిస్తున్నారని తెలియజేశారు. యోగా చేయడానికి వయసుతో సంబంధం లేదు. దీనికి హద్దులు కూడా లేవు. మనిషి మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే యోగానే అత్యుత్తమ మార్గం అని ప్రధాని నరేంద్ర మోదీ తెలియజేశారు. యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన యోగాంధ్ర వేడుకల్లో పాల్గొనడం కోసం భారీ సంఖ్యలో ప్రజలు విశాఖకు తరలివచ్చారు. ప్రధాని మోడీ యోగా స్మారక పోస్టర్ స్టాంప్ విడుదల చేశారు. యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ నినాదంతో యోగాంధ్ర కార్యక్రమం ఏర్పాటు చేశారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా ఇతర మంత్రులు తదితరులు యోగాసనాలు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ యోగా గొప్పతనం గురించి ప్రసంగించారు. అనంతరం మోదీతో కలిసి వారు కూడా యోగాసనాలు వేశారు.